ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రూపా, సాయంత్రానికల్లా నేను ఇంటికి తీసుకొస్తానని బావగారితో చెప్పాను. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. బావగారికి తెలిస్తే చంపేస్తారు. రూపా, నువ్వు అలాంటి ఆలోచనలేవి పెట్టుకోకు. పిన్ని, సపోజ్ నాన్న అత్తయ్య ప్లేస్లో ఉండి రాజు నా ప్లేస్లో ఉండుంటే రాజు ఏం చేసేవాడు? నాన్నని బతికించుకునేవాడా, చంపుకునేవాడా? బతికించుకునేవాడు. నేను కూడా అదే చేస్తాను. అలా చేయకపోతే రాజు భార్యగా ఉండే అర్హత నాకు లేదు. నువ్వు చెప్పేది కరెక్టేలే రూపా, కానీ బావగారికి ఏమని చెప్పాలి? నువ్వు కంగారు పడకు. మామా, మీరేం పరేషాన్ కాకుండ్రి. మ్యాచ్ అయితే నా కిడ్నీ ఇస్తాను. ఇప్పుడే డాక్టర్తో మాట్లాడేసి వస్తాను. డాక్టర్ డాక్టర్ గారు, ఆ పేషెంట్కి నా కిడ్నీ మ్యాచ్ అవుతుందేమో చూస్తారా? ఆ పేషెంట్ మీకు తెలుసా? ఆవిడ మా అత్తయ్య డాక్టర్. కానీ ఈ విషయం వాళ్ళెవరికీ తెలియకూడదు. అలా తెలియకుండా చేస్తానంటేనే నా కిడ్నీ ఇవ్వడానికి నేను రెడీ. ఒక డాక్టర్గా ఆలోచిస్తే ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం ఏమైనా చేస్తానమ్మా. ఇప్పుడు నా ఆలోచన కన్నా నీ ఆలోచన గొప్పది. నేను డాక్టర్ని అయినా కిడ్నీ డోనర్ లేకుండా ఆ పేషెంట్ని బతికించలేను. సిస్టర్, బ్లడ్ శాంపిల్ తీసుకో. రూపా, అత్తకి కిడ్నీ దానం చేసి మళ్ళీ అత్త మనసులో స్థానాన్ని సంపాదించాలనుకుంటున్నావా? ఆ అవకాశం నీకివ్వనుగా. అమ్మా, ఆ పేషెంట్ చాలా అదృష్టవంతురాలు. వాళ్ళ రక్త సంబంధీకుల రక్తం కూడా మ్యాచ్ అవ్వలేదు. మీది మ్యాచ్ అయింది. నేను ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను. మీరేం వర్రీ అవ్వకండి. కిడ్నీ డోనర్ ఒకరు స్పందించారు. మా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. రూప కిడ్నీ దానం చేస్తుందే గాని గా ముచ్చట బయట ఎవ్వరికి తెలియదు. గీ ముచ్చటని మనకు అనుకూలంగా మార్చుకుంటే ముత్యాలత్త మనసులో నాకు స్థానం దొరుకుతుంది. అప్పలనాయుడు మామ నాకు ఎలాగో గుడి కట్టేస్తాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.